ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో నుంచి పరమగీతములు సాంగ్ ఆఫ్ సొలొమన్స్ గురించి నేర్చుకుందాం. ప్రాథమిక సమాచారం. పుస్తకం పేరు పరమగీతములు. రచయిత సొలొమోను. విభాగం పాత నిబంధన. వర్గము జ్ఞానము. రచనాకాలం క్రీస్తు పూర్వం 970-930. రాయబడిన స్థలం యెరూషలేము. ఎవరి కొరకు? ఇశ్రాయేళ్ల కొరకు రాయబడింది. ఇది ప్రాథమిక సమాచారం. మనకు గణాంకములు పాత నిబంధన నందు 22వ అధ్యాయం 22వ పుస్తకం, జ్ఞానమునందు 5వ పుస్తకం, అధ్యాయములు 8, వచనములు 117, పెద్ద అధ్యాయం 1, 2, 17 వచనాలు ఉన్నాయి. చిన్న అధ్యాయం 3, 11 వచనాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులు సొలొమోను, సులమితి. ముఖ్యమైన ప్రదేశములు యెరూషలేము, సునేము. పుస్తకంలో 3 ప్రధాన వక్తలు ఉన్నారు. వధువు, రాజు, ఒక కోరసు. యెరూషలేము కుమార్తెలు. గ్రంథ వివరణ. 1వ అధ్యాయము క్రీస్తు కొరకు సంఘం యొక్క ప్రేమ. 2 సంఘం మరియు క్రీస్తు యొక్క పరస్పర ప్రేమ. 3 శోధన సమయం నందు సంఘం పోరాడి విజయం పొందుట. 4 క్రీస్తు సంఘం మీద తన కృపను విస్తరించుట. 5 క్రీస్తు తన పిలుపు ద్వారా సంఘమును మేల్కొల్పుట. 6 సంఘం క్రీస్తు నందు తనకున్న విశ్వాసం గురించి చెప్పుట. 7 సంఘం యొక్క కృప వివరణ. 8 క్రీస్తు కొరకు సంఘం యొక్క ప్రేమ పరమగీతంలో సూచించబడింది. 21 జాతుల మొక్కలను, 15 జాతుల జంతువులను ఈ గ్రంథంలో సూచించబడ్డాయి. పరమగీతం నుండి ఉత్తరాన లెబనాన్ నుండి దక్షిణాన ఈజిప్టు వరకు 15 భౌగోళిక ప్రదేశాలను సూచిస్తుంది. కేదారు, ఈజిప్టు, ఎన్గేది, శారోను, యెరూషలేము, లెబనాను, కర్మేలు, బాల్-హమన్, గిలాదు పర్వతం, అమన్, డమాస్కస్, హెబ్సన్, టిజ్రా, హెర్మోను, సెనీరు అనే 15 భౌగోళిక ప్రదేశాలను ఈ గ్రంథంలో సూచించబడింది. అవి పరమగీతం నుండి ఉత్తరాన లెబనాన్ నుండి దక్షిణాన ఈజిప్టు వరకు 15 భౌగోళిక ప్రాంతాలను సూచిస్తుంది. పరమగీతం అనేది ఒక పురుషుడు మరియు స్త్రీ యొక్క ప్రేమ మరియు దాని ఆప్యాయత గురించి ఒక పుస్తకం. ఆకర్షణ, అతుకు, అభిలాష, ఎడబాటు, సహచర్యం, నమ్మకంగా ఉండడం, ఆనందం. కీర్తించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.